అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 29 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నిత్య ఇంట్లో అందరికీ అను బాగా నచ్చుతుంది. అన్ని పనులు అను దగ్గరుండి చూసుకుంటుంది. నిత్య తండ్రికి అను మీద చాలా అభిమానం పెరుగుతుంది. మనీ విషయాలు కూడా అనుతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎంగేజ్మెంట్ రోజు నిశ్చితార్థం నిత్య ఇంటిలోనే అరేంజ్ చేస్తారు. అను అన్ని పనులు చూసుకుంటూనే నిత్యని రెడీ చేస్తుంది. ఇంతలో కిషోర్ వాళ్ళు వచ్చే టైం అవుతుంది. నిత్యని అంతా రెడీ చేసి వాళ్ళ ఇంటిలో వాళ్ళకి చూపిస్తుంది. బంగారు బొమ్మలా ఉంది అంటూ నిత్యని చూసి మురిసిపోతారు నిత్య పేరెంట్స్. తన మనవరాల్ని చూసి సీతా స్వయంవరంలో విల్లు విర్చే రామయ్య కోసం ఎదురు చూస్తున్న సీతమ్మ వారిలా ఉన్నావు అంటూ దిష్టి తీస్తుంది నిత్య బామ్మ. అందరూ ప్రతి పనికి అనునే పిలుస్తూ ఉంటారు. అది చూసి నిత్య ఆశ్చర్యపోతుంది. ఒక్క పూటలో ఇలానా అనుకుంటూ అనుని తన రూమ్లోకి రమ్మంటుంది. అను నిత్య రూమ్లోకి వెళ్తుంది. నిత్య అనుని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. కిషోర్ వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవు అని అనుకి ఒక బ్యాగ్ ఇచ్చి పైన సపరేట్గా ఉన్న రూమ్లోకి పంపిస్తుంది నిత్య. ఏంటి నిత్య ఈ బ్యాగ్ ఇచ్చింది? నా బ్యాగ్ కింద ఉండిపోయింది ఎలా అంటూ ఆ బ్యాగ్ ఓపెన్ చేసింది. అందులో డ్రెస్, షాపింగ్ మాల్లో చూసిన లెహెంగా. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తుంటే తన బ్యాగ్ ఆ రూమ్లోనే కనిపిస్తుంది. అమ్మయ్య అనుకుంటూ ఫ్రెష్ కావడానికి వెళ్ళింది. ఇంతలో కిషోర్ తన పేరెంట్స్, సిస్టర్స్, రిలేటివ్స్ అండ్ కార్తీక్తో నిత్య ఇంటికి వచ్చేస్తాడు. అను ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతుండగా బయట ఎవరివో మాటలు వినిపిస్తాయి. ఫస్ట్ అమ్మాయి, అబ్బా ఏమున్నాడే, చూస్తేనే కొరుక్కు తినేయాలనిపిస్తుంది. ఇంకొక అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు, అతను నిత్యకి కాబోయే హస్బెండ్. ఫస్ట్ అమ్మాయి, నేను మాట్లాడుతుంది పెళ్ళికొడుకు గురించి కాదే, పెళ్ళికొడుకు ఫ్రెండ్ అంట. చూడు స్కై బ్లూ కలర్ షర్ట్లో ఏమున్నాడు. ఆ అబ్బాయి ఒప్పుకోవాలి కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటా. సెకండ్ అమ్మాయి, ఓయ్ నువ్వు మరీ అంత స్పీడ్ అయిపోకు, ఆల్రెడీ వాడికి నేను కమిట్ అయిపోయాను, నువ్వు వేరే వాళ్ళని చూసుకో. ఇలా అమ్మాయిలు మన కార్తీక్ కోసం కొట్టుకోవడం విని నవ్వుకొని రెడీ అవుతుంది అను. వచ్చిన దగ్గర నుంచి అను కోసం వెతుకుతూ ఉంటాడు కార్తీక్. కిషోర్ కార్తీక్ని గమనిస్తూ ఉంటాడు. బావా, ఎప్పుడు నువ్వు మా అక్క వెంట పడకపోతే మా అక్క నీ వెంట పడేలా చేసుకోవచ్చు కదా. అదేలా అంటే ఇక్కడ పెళ్ళి కొడుకు నేనైనా అమ్మాయిలందరూ నన్ను చూడకుండా నీకు సైట్ కొడుతున్నారు చూడు. నువ్వు వాళ్ళతో కొంచెం క్లోజ్గా మాట్లాడు చాలు, మా అక్కకి భయం వేసి నీ వెనుక వస్తుంది చూడు. రే, ఐడియా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా? ముందు ట్రై చేయి బావా. కార్తీక్ అమ్మాయిలతో కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ కళ్ళు మాత్రం అనునే వెతుకుతూ ఉంటాయి. కార్తీక్ నిరీక్షణ ఫలించి అను మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటుంది. అనుని చూసి కార్తీక్ మాత్రమే కాదు, మిగతా అబ్బాయిలు కూడా నోరెళ్ళబెడతారు. లైట్ బ్లూ కలర్ లెహెంగాలో లూజ్ హెయిర్తో, చేతికి మ్యాచింగ్ గాజులతో, కాళ్ళకి పట్టీలతో అను దిగి వస్తుంటే అందరూ అనుని చూస్తూ ఉంటారు. ఇదేంటి, లోకంలో అమ్మాయిల అందం అంతా అనులోనే కనిపిస్తుంది. అబ్బా, ఇలా చూస్తుంటే తనని ఒకసారి బాబోయ్ ఇలా ఆలోచిస్తున్నానేంటి, దేవుడా కాపాడు అంటూ మనసులో ఏవేవో మాట్లాడుకుంటాడు కార్తీక్. ఏయ్ మనవరాలా, నా మనవరాలి నిశ్చితార్థానికి నువ్వే పెళ్లి కూతుర్లా కనిపిస్తున్నావంటే నీ పెళ్ళికి ఎలా ఉంటావో, నా మనవడు ఏమైపోతాడో అంటూ నిత్య బామ్మ అనుకి కూడా దిష్టి తీస్తుంది. అది బాగానే ఉంటుంది బామ్మ, దాన్ని కాపాడుకోలేక నేను చావాలి. అబ్బాయిలందరూ ఎలా చూస్తున్నారు తన వైపు అంటూ కార్తీక్ ఫుల్ జెల్సీ ఫీల్ అవుతాడు. అయినా అను అటెన్షన్ తన మీదకి తిప్పుకోవడం కోసం అమ్మాయిలతో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. అను ఏమీ పట్టించుకోకుండా ఎంగేజ్మెంట్ వర్క్ చూసుకుంటుంది. నిశ్చితార్థం స్టార్ట్ అవుతుంది. అందరూ కూర్చుంటారు. నిత్య కిషోర్లను కూర్చోబెడతారు. నిత్య పక్కన అను, కిషోర్ పక్కన కార్తీక్ ఉంటారు. కిషోర్,
ఏం బావా, నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందా? కార్తీక్: ఏంటిరా వర్కౌట్ అయ్యేది? మీ అక్క అసలు పట్టించుకుంటే కదా. పైగా ఎంగేజ్మెంట్కి వచ్చిన ప్రతి అబ్బాయి దానికి సైట్ కొట్టేవాడే. అను నా వెనుక తిరగడం కాదురా, నేనే దాని వెనుక తిరుగుతాను. లేకపోతే ఎవడు వెళ్ళి ప్రపోజ్ చేసేస్తాడో. కిషోర్ నవ్వి ఆల్ ద బెస్ట్ బావా అని చెప్తాడు. ఇంతలో పంతులు గారు వియ్యంకుల బట్టలు తీసుకురమ్మనడంతో అను పైన ఉన్న రూమ్లోకి వెళ్తుంది. అవి తీసుకొని వెనక్కి తిరిగి షాక్ అవుతుంది. కార్తీక్ డోర్ లాక్ చేస్తాడు. కార్తీక్, ఏం చేస్తున్నారు మీరు? జరగండి అంటూ డోర్ లాక్ తీయబోతుంటే అను నడుము మీద చేయి వేసి దగ్గరగా లాక్కుంటాడు కార్తీక్. ఆ చర్యతో అను నోట్లో నుంచి మాటలు రావు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. బలవంతంగా మాటలు గొంతులోకి తెచ్చుకొని అను కార్తీక్ వదలండి, మీరు ఇలా చేయడం ఏమీ బాలేదు. కార్తీక్ చనువుగా, ఎందుకు బాలేదు? మొన్న బైక్ మీద వెళ్తున్నప్పుడు నువ్వు కూడా నన్ను ఇలానే పట్టుకున్నావు కదా. అను: అది వేరు ఇది వేరు, మర్యాదగా వదలండి, నాకు కంపరంగా ఉంది. కార్తీక్: అవునా, మరి నాకేంటి ఇంత హాయిగా ఉంది? అను: పిచ్చి పట్టి అంటూ కార్తీక్ని వదిలించుకొని వెళ్తున్న అనుని వెనుక నుంచి తన భుజాలని పట్టుకుంటాడు కార్తీక్. అను గుండె వేగం పెరిగిపోతుంది. నెమ్మదిగా అనుకి దగ్గరగా వెళ్తాడు. అను మెడ మీదుగా తన హెయిర్ని ముందుకు వేస్తాడు. తన చేతులతో అను లెహంగా టాప్కి ఉన్న థ్రెడ్స్ని ముడివేస్తాడు. అను చిన్నగా నవ్వుకుంటుంది. అను వెళ్ళిపోతూ వెనుకకి తిరిగి అను: సారీ, మీరు ఇందుకోసం డోర్ వేశారని తెలియక ఏదేదో అనుకున్నాను, సారీ అని చెప్తుంది. కార్తీక్: లేదు, నీ తప్పేం లేదు, నువ్వు కరెక్ట్గానే అనుకున్నావు అంటూ అనుని ఎటు వెళ్లకుండా ఆ డోర్కి లాక్ చేసేస్తాడు. అను: కార్తీక్ వదలండి, నేను వెళ్ళాలి. కార్తీక్: వెళ్దు కానీ మా అమ్మ నీకు ఇవ్వమని ఒకటి ఇచ్చింది, అది ఇచ్చే టైం కోసం చూస్తున్నాను, ఇదే రైట్ టైం అనిపిస్తుంది. అను: నాకు అలా గిఫ్ట్లు తీసుకునే అలవాటు లేదు. ఒకవేళ మీరు బలవంతంగా ఇచ్చినా తిరిగి మీకే ఇచ్చేస్తాను, నన్ను వదలండి. కార్తీక్: ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తావా? అను: హా. కార్తీక్: బాగా ఆలోచించుకో. అను: ఎన్నిసార్లు అడుగుతున్నాడేంటి? హా, ఇచ్చేస్తాను. కార్తీక్: అయితే ఇచ్చేయి అంటూ అను బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. అను షాక్ అవుతుంది. ఈ మధ్య కార్తీక్ నుంచి అనుకి ఇలాంటి షాక్లు ఎక్కువ అయిపోయాయి. కార్తీక్: ఇచ్చేస్తాను అన్నావు కదా, మరి ఇచ్చేస్తావా? తీసుకోవడానికి నేను రెడీ. అను: మిమ్మల్ని అంటూ అను వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్: ఓయ్, ఆ హెయిర్ వెనుకకి వేసుకొని వెళ్ళు. అను కోపంగా: నేను ఇలానే ఉంచుకుంటాను, మీకు ఏమైనా ప్రాబ్లమా? కార్తీక్: నాకు కాదు, నీకే ప్రాబ్లం. అను: ఏమిటో అది? కార్తీక్: నీ వెనుక మెడవంపున ఉన్న పుట్టుమచ్చ ఉంది చూసావు, కేక అసలు. అది చూస్తుంటే నేనే కాదు, ఏ అబ్బాయి అయినా టెంప్ట్ అయిపోతాడు. నీ ఇష్టం మరి. అను ఉలిక్కిపడి వెంటనే హెయిర్ వెనుకకి వేసుకొని బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. అను టీం అంతా వచ్చేసి ఉంటారు. బ్యాగ్స్ పంతులు గారికి ఇచ్చేసి టీం దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ అను వెనుకే తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇచ్చేస్తావా నా గిఫ్ట్ అంటూ అను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ అనుని విసిగిస్తూ అను వర్క్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అను కార్తీక్లని అలా చూసిన టీంతో పాటు నిశ్చితార్థానికి వచ్చిన వారందరూ కూడా ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అనుకుంటూ ఉంటారు. వీళ్ళ గొడవలోని కిషోర్ నిత్య రింగ్స్ మార్చుకుంటారు. అను ఎవరూ చూడకుండా తన చేతికి కార్తీక్ పెట్టిన రింగ్ చూసుకుంటుంది. పంతులు గారు నిశ్చితార్థం పూర్తయిందని చెప్తారు. అప్పుడు అను: పంతులు గారు, నిశ్చితార్థంలో సీతా స్వయంవరం ఘట్టం చెప్పకుండానే పూర్తయిందని చెప్తున్నారేంటి? బామ్మ: అవును కదా మనవరాలా, మర్చిపోయాను. పంతులు గారు: ఇప్పుడు అది ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదమ్మా. అను: పట్టించుకోవడం లేదు కనుకే అందరూ మర్చిపోతున్నారు. ఈ జంట సీతారాముల్లా ఉండాలని ఆశీర్వదించి ఆ ఘట్టం చదవండి పంతులు గారు. అందరూ అనువైపు అడ్మైరింగ్గా చూస్తూ ఉంటారు. పంతులు గారు: అంటే నాకు సమయం లేదమ్మా, అర్థం చేసుకోండి.
అను. సరే పంతులు గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము కదా. అంకుల్, మీ దగ్గర కూడా మనీ లేవు కదా. పంతులు గారికి సంభావన ఇవ్వక్కర్లేదులేండి. పంతులు గారు కూడా అర్థం చేసుకుంటారు. బామ్మ: బాగా చెప్పావు మనవరాలా. పంతులు గారు షాక్తో: అమ్మా, నువ్వెవరో కానీ నా సంభావనకే ముడిపెట్టావు. ఆగు తల్లి, సీతా స్వయంవరం ఘట్టం చదువుతాను అంటూ చదవడం మొదలు పెడతారు. అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంత రాక్షసివి ఏంటి అని ముద్దుగా తిడతాడు కార్తీక్. పంతులు గారు చెప్పడం పూర్తవుతుంది. నిశ్చితార్థం పూర్తి కావడంతో అందరూ వచ్చి విష్ చేస్తూ ఉంటారు కిషోర్ నిత్యాలని. అందరూ లంచ్కి వెళ్ళిపోతారు. పంతులు గారికి సంభావన ఇస్తారు నిత్య తండ్రి. అప్పుడే అక్కడికి అను వచ్చి చేతులు జోడించి, నన్ను క్షమించండి, మీ పట్ల అమర్యాదగా ప్రవర్తించాను అంటుంది పంతులు గారితో. లేదమ్మా, నువ్వు చేసింది మంచి పని. సీతారాములు ప్రసక్తి లేని నిశ్చితార్థం అసంపూర్ణమే అవుతుంది. నువ్వు చేసిన పని వల్ల ఈ కాబోయే దంపతులకు ఆ రాములవారి దీవెనలు లభించాయి. కానీ కొంచెం అల్లరి పిల్లలా ఉన్నావు, నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటూ నవ్వుతారు పంతులు గారు. అను నవ్వుతూ పంతులు గారిని దీవించమని ఆయన కాళ్ళకి నమస్కరిస్తుంది. కిషోర్: బావా, నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో అంటూ కన్ను కొడతాడు కార్తీక్ని చూసి. కార్తీక్ కూడా అను పక్కకి వెళ్ళి పంతులు గారి కాళ్ళకి నమస్కరించే లోపల ఏవో ప్లేట్స్ పడిపోయిన సౌండ్ రావడంతో అందరూ అటు చూస్తారు. అదే సమయంలో అను పైకి లేస్తూ వెనుకకి తిరగడం, కార్తీక్ ముందుకు వంగడంతో అను పెదవులు కార్తీక్ని తాకుతాయి. ఏం జరిగిందో అను కార్తీక్కి తెలిసేటప్పటికీ 5 సెకండ్స్ పడుతుంది. అందరూ ఇటు చూసేటప్పటికీ అను లేచి నిలబడుతుంది. ఏం మాట్లాడకుండా అను లోపలికి వెళ్ళిపోతుంది. కార్తీక్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఇద్దరి మనసులో తెలియని మౌనం వచ్చి చేరుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోరు. కార్తీక్ మౌనంగా ఒక చోట కూర్చుంటాడు. తన మనసుకి కలిగిన సంతోషం కన్నా అను ఎలా ఫీల్ అవుతుందో అని భయపడతాడు. అను నిత్యకి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పి వెళ్తుంది. కార్తీక్ అలా ఉండడం చూసి కిషోర్ తన దగ్గరికి వస్తాడు. కిషోర్ ఎంత మాట్లాడినా కార్తీక్ మౌనంగానే ఉంటాడు. కిషోర్కి ఏదో జరిగింది అని అర్థమవుతుంది. అన్ని పనులు పూర్తి కావడంతో అను అందరికీ బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. కిషోర్ కార్తీక్తో చెప్పి అనుని ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాడు. కార్తీక్కి ఏమని చెప్పాలో తెలియదు. అను అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంటుంది. కార్తీక్ కూడా అను వెనుక వెళ్తుంటాడు. ఇద్దరు కారులో వెళ్తుంటారు. ఇద్దరి మధ్య మౌనం కూడా వెళ్తుంటుంది. అను ఇంటి దగ్గర కారు ఆపుతాడు కార్తీక్. అను ఇంటిలోకి వెళ్తుంది. కార్తీక్ 2 నిమిషాలు అక్కడే కారులో ఉండిపోతాడు. ఇంతలో అను కార్తీక్ కార్తీక్ అని పిలవడం వినిపించి ఇంటిలోకి వెళ్తాడు కార్తీక్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.